విశాఖ వాసులకు జీవీఎంసీ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. గ్రీవెన్స్లో ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించకుండానే దాన్ని పరిష్కారం చేసినట్టుగా మెసేజెస్ పంపుతున్నారు. ఇలా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. మొక్కుబడిగా గ్రీవెన్స్ నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం ఇస్తారు. అనిల్, హరి, జీవీఎంసీ అనేది ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్నటువంటి జీవీఎంసీలో అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం ఏమాత్రం ప్రజా ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోకుండా మొక్కుబడిగా పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రభుత్వ పెద్దలందరూ గొప్ప గొప్ప మాటలు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అస్సలు అమలు కావడం లేదనేది మరోసారి తేటతెల్లమైంది. ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకుండా, ఫీల్డ్ విజిట్ చేయకుండా, ఫిర్యాదుదారు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఫిర్యాదు పరిష్కారం అయిపోయిందని చెప్పి మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఫిర్యాదుదారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సిసిపి దగ్గర నుంచి ఏసీపీలు, డీసీపీలు అందరూ కూడా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారో వారి దగ్గర నుంచి భారీ మొత్తంలో వసూళ్లు చేసి వారికి కొమ్ము కాయడమే వారి పనిగా ఉంది తప్ప ప్రజల నుంచి వచ్చినటువంటి వాస్తవ ఫిర్యాదులు, అంటే ఫీల్డ్ విజిట్ చేసి నిజంగా అక్కడ సమస్య ఉందా లేదా అని తెలుసుకోవాల్సినటువంటి అధికారులు వాటిని ఏటిని పట్టించుకోకుండా ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఆ ఫిర్యాదుదారుడికే మీ సమస్య పరిష్కరించడం అయినదని ఓ మెసేజ్ పంపించి చేతులు దులుపుకుంటున్నారు. స్మార్ట్ సిటీగా ఉన్నటువంటి విశాఖపట్నంలో, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్నటువంటి జీవీఎంసీలో ఇలాంటి దుస్థితి నెలకొనడం అత్యంత దారుణం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద నగరం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుంది. పెద్ద ఎత్తున మెట్రోపాలిటన్ సిటీగా ఉన్నటువంటి నగరంలో ఇలాంటి పరిస్థితి ఉండడం అత్యంత దారుణం. ఎందుకంటే డిజిటలైజేషన్ పద్ధతిలో అన్ని చేసేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్నటువంటి లోపాలను సరిదిద్దడంలో పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఎక్కడ కూడా పర్యవేక్షణ లేదు. అధికారులు చేస్తున్నటువంటి వ్యవహారాలను పట్టించుకునేటువంటి నాదుడే లేదు. జీవీఎంసీలో ఉన్నటువంటి ఆ విభాగం ఈ విభాగం అనే తేడా లేకుండా అన్ని విభాగాల్లో అవినీతి కంపు కొడుతోందని చెప్పి గతం నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్నటువంటి సిసిపిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఆయన మార్చడం లేదు. కింద ఉన్నటువంటి డీసీపీలు కూడా అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. హరి, రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.